దేవుని నివాస స్థలమే దైవ మందిరం. దాని గురించి 28వ అధ్యాయం ఆదికాండం ఒక విశేష సూచికగా, ఒక నారుమడిగా, ఒక ప్రోటోటైప్గా, ఒక శాంపుల్గా, ఒక ముందు మాటగా, ఒక ప్రోమోగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనీసం 5 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేసిన. మొదటిది ఆదికాండం 28వ అధ్యాయం Genesis chapter 28 verse 12, 28:12. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమున అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండెరి, మరి యెహోవా దానికి పైగా నిలచి. మొదట దేవుని మందిరం అంటే దేవుడు కనిపిస్తున్నాడు, యెహోవా కనిపిస్తున్నాడు. సాధారణంగా దేవుడు కనిపించటం అనేది మనము కష్ట కాంటెక్స్ట్లో వాడుతుంటాం. ఆ ఊరు వెళ్ళారు కదా, ఎలా ఉందంటే దేవుడు కనిపించినాడండి. అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు కదా, ఎలాగున్నదో దేవుడు కనిపించినాడండి. అంటే చాలా కష్టం వస్తేనే దేవుడు కనిపిస్తాడు అనేది ఎందుకో మనిషిలో నిగూఢంగా నిలబడిపోయింది. ఇక్కడ దేవుడు దానికి పైగా నిలచి, గాడ్ ఈజ్ అబవ్ ఆల్ థింగ్స్. అది తుఫాన్ అయినా దానికి పైన ఉంటాడు, అనారోగ్యమైన దానికి పైన ఉంటాడు, పేదరికమైన దానికి పైన ఉంటాడు, రోగమైన దానికి పైన ఉంటాడు, కష్టమైన దానికి పైన ఉంటాడు, నిచ్చెనైనా దాని పైన ఉంటాడు. సో ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, నేను భవిష్యత్తు ఇలాగ చెప్తే తప్పు కాదనుకుంటా, దీన్నే పౌలు అపోస్తలుడు యాంప్లిఫై చేసి పత్రికల్లో రాస్తూ క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, క్రీస్తు సంఘమునకు శిరస్సు అని రాసాడంటే తప్పు కాదేమో. ఎందుకంటే సంఘములు, మందిరములు ఆయనే పైనున్నవాడు, ఆయనే నిలిచున్నవాడు. నిల్చున్నాడంటే అర్థం ఏంటి? అండర్ కంట్రోల్ అని అర్థం. ఒక టీచర్ వచ్చి క్లాస్లో నిల్చున్నప్పుడు సాధారణంగా అల్లరి చేసేవాళ్ళు అంత కనపడకపోవచ్చు. అదే టీచర్ అటు ఇటు తిరుగుతుంటే వేరే, కానీ నిలిచుంటే, అలాగే ప్రభువే సంఘములో నిలిచుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఆయన సెట్ చేయాల్సిన పని కూడా లేదు, ఆయన చూసి సెట్ అవుతారు. అలాగే ప్రభువు వారు నిలిచున్న స్థలం, ఇట్స్ ఏ స్టాండింగ్ ప్లేస్. గాడ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద చర్చ్. దేవుడు సంఘములో నిలిచున్నాడు. నిలిచి ఉన్నాడు అంటే దాని విషయం పట్టించుకున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు. ఆయన దృష్టికి మరగైంది ఏమి, తేటైంది ఏమీ లేదు. నేను మీకు ఇంతకుముందు చెప్తూ వచ్చిన, ఇప్పుడు కూడా చెప్తాను. నేను ఒక టీచర్ కదా, ఇక స్టూడెంట్స్ ఉన్నారనుకో 20-30 మంది. వెనక పోయి నిద్రపోతుంటారు కొంతమంది ముందుండి ఆవలిస్తుంటారు, కొంతమంది మధ్యలో ఉండి మొబైల్ ఫోన్తో చూసుకుంటుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, సార్కి చూడలే, సార్ కనిపించదులే, సార్కి తెలియదులే, సార్ గుడ్డోళ్ళే అనుకుంటుంటారు. అట్లేం కాదు, అంతగా అనిపిస్తుంటుంది. అంటే వెనక నిద్రపోయే వాళ్ళు కనిపిస్తుంటారు, ఆవలించే వాళ్ళు కనిపిస్తుంటారు, మొబైల్తో ఆడుకునే వాళ్ళు కనిపిస్తుంటారు, కూర్చొని టెక్స్టులు చేసేవాళ్ళు కనిపిస్తుంటారు, సినిమాలు చూసి దాంట్లోనే మొబైల్లోనే అవి చూసేవాళ్ళు కనిపిస్తుంటారు, మాట్లాడేవాళ్ళు కనిపిస్తుంటారు, వినేవాళ్ళు కూడా కనిపిస్తుంటారు. మరి ఎందుకన్నారంటే, ఎంతకాలం తిట్టి ఫస్ట్ సెమిస్టర్ తిట్టాను, సెకండ్ సెమిస్టర్ తిట్టాను, ఇంకా 4th సెమిస్టర్ దాకా తిడతాను అంటే ఏం బాగుంటుంది. అందుకని ఇంక వదిలేస్తాం, ఎలాగో మారరు కదా అని. అంతే తప్ప కనపడదని అనుకున్నాం. మనం కూడా దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడికి కనపడదులే, మన మొబైల్లో మన పనులు మనం చేసుకోవచ్చులే. మన పని అంటే మంచి పని కాదు. ఇలాగ మనం అనుకుంటూ ఉంటాం. ఒక టీచర్కే విద్యార్థులు అంత తేటగా కనిపిస్తున్నప్పుడు, కళ్ళు ఇచ్చిన వాడికి మనం కనపడమా? చెవులు ఇచ్చిన వాడికి మనం మాట్లాడేది వినపడదా? కాళ్ళు ఇచ్చిన వాడికి మనం నడిచేది కనపడదా? చేతులు ఇచ్చిన వాడికి మన సంగతులు తెలియదా? ఆయన అన్నీ ఎరిగిన వాడని బైబిల్లో రాశారు. కనుక దేవుని సంఘములో, దేవుని మందిరములో దేవుడు నిలిచి ఉన్నాడు. గాడ్స్ పర్సన్.
ఆయన పేరే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు. ఆయన శిరస్సు అయినాడు, ఆయన ప్రభుత్వము చేయించున్నాడు. ఆయన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం అన్నిటిలో ప్రాముఖ్యం, ప్రీ ఎమినెన్స్ ఇన్ ఆల్ థింగ్స్ అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. రెండవది చూస్తామా, 28వ అధ్యాయం ఆదికాండం 28 12వ వచనం. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. గాడ్స్ పాత్. నిచ్చెన అంటే ఒక మార్గం, భూమి మీద నుండి పరలోకానికి మార్గం. దానికి దేవుడు నిలుచున్నాడు. దేవుడు నిల్చున్న మనుషుడు ఏం చేస్తున్నాడు మరి? అదే వచనంలో ఆఖరి వరుసలో రాయబడింది, verse 13 ఆఖరి వరుస. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు. మనిషి ఏం చేస్తున్నా? అమ్మ పర్లేదు. మనిషి ఏం చేస్తాడు? మనిషి ఏం చేస్తున్నాడు? ఎవరు తెలుగు మీడియం లేదు, అంత ఇంగ్లీష్ మీడియమేనా? మనిషి ఏం చేస్తున్నాడు? పండుకొని ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? నిలువబడి ఉన్నాడు. వీళ్ళిద్దరు పొజిషన్లు ఎలాగున్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. మనిషి పడుకొని ఉన్నాడంటే ఇలాగున్నాడు, అంటే భూ సంబంధమైన వాడు. హీ హ్యాస్ అ మోర్ అటాచ్మెంట్ టు ద ఎర్త్, హారిజాంటల్ రిలేషన్షిప్. భూమికి చాలా దగ్గరలో ఉన్నాడు. పడుకొని ఉన్నాడంటే అర్థం ఏంటి? మనిషి అంతా భూమి మీద ఆధారపడ్డాడు అని అర్థం. భూ సంబంధమైన సంగతులే, భూ సంబంధమైన ఆలోచనలే, భూ సంబంధమైన విషయాలే. మందిరంలోనే ఉన్నాడు కానీ భూమికి ఆనుకొని ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా అలాగే ఉంటాం, మందిరంలోనే ఉంటాము, భూ సంబంధమైన సంగతులే ఆలోచిస్తుంటాం. మళ్ళీ ఆలోచనలు అలాగే ఉంటాయి అన్నప్పుడు మళ్ళీ ఆలోచనలు మనం చెరపట్టుకొని వస్తాం. అటు పోకూడదు, ఆలోచించకూడదు, దేవుని వాక్యం వినాలని ఆలోచిస్తాం. మళ్ళీ ఇవి పరిపరి విధాలుగా పోతుంటాయి. అందుకని బైబిల్లో పౌలు రాస్తూ వచ్చినాడు, ఆలోచనలను పట్టి తెచ్చి చెరపట్టేవాడు ప్రభు మన ఆలోచన. అయితే దేవుడు నిలిచి ఉన్నాడు. పడుకొని ఉన్నాడంటే మ్యాన్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్. మనిషి మృతులుడిగా కనిపిస్తున్నాడు, దేవుడు నిలిచిన వాడిగా కనిపిస్తుంది. గాడ్ ఈజ్ అలైవ్. దేవుడు తన మందిరంలో సజీవుడిగా ఉన్నాడు. ఇప్పుడు నిలిచిన దేవుడు పడుకొనిన్న మానవంతో ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నీవు పండుకొని ఉన్న ఈ స్థలమును నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తాడంట. ఒకరోజు 2 రోజులు కాదు. ఇప్పుడు అదే కదా పోరాటం అంతా జరుగుతుంది, యుద్ధాలన్నీ చూస్తున్నారు కదా. కనుక వాక్యంలో రాయబడ్డ సంగతి ఏంటంటే, దేవుడు మనుషునితో మాట్లాడి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పడుకున్న మనిషిని దేవుడు పైకి లేపాల, ఆయనంతకు ఆయనే లేవలేడు. కనుక ఈ పడుకున్న మనిషిని లేపటి కొరకై నిలిచిన దేవుడు పడుకోవటానికి ఇష్టపడ్డాడు. సరేనా? ఈ మాట ఇలాగ చెప్తే తప్ప? నేను చెప్పేది కదా, వాక్యంలో రాశారు. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం 9వ వచనం. జెనసిస్ చాప్టర్ 49 verse 9. యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినవచ్చితివి. సింహం వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. ఎవరతడో? ఎవరు? యేసు ప్రభువారు. యూదా గోత్రానికి సంబంధించిన సంగతులు కదా ఇవి. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అంటే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి కన్య గర్భాన్ని ఎలాగ రాబోతున్నాడన్న సంగతి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి పైనుండి ఇలాగా ఓం అని ప్రత్యక్షం కాలేదు.
ప్రతి భూమి మీద ఉన్న రక్త మాంసములు కలిగిన వాళ్ళు ఎలాగ జన్మిస్తున్నారో ఆయన పరిశుద్ధుడయ్యి కన్యగర్భాన ఈ భూమి మీదకి అలాగే దిగి వచ్చినాడు. పండుకొనెను. దీన్నే లూకా భక్తుడు డాక్టరు 2వ అధ్యాయం లూకా సువార్తలో ఇంకా వివరంగా రాస్తూ వచ్చినాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం వద్ద నేర రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిల్లో నిలబడి ఉండట మీరు చూచెదరు అని రాశారా? పండుకొని ఉన్నట మీరు చూచారు. పండుకొని ఉన్న మానవుణ్ణి లేపుట కొరకై ఇప్పుడు దేవుడు మానవుడిగా ఈ భూమి మీద రక్త మాంసం ధరించి పడుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం మెరగడు. ఈ ప్రభువారు పడుకొని మనుషుడిగా తిరిగి లేచి సిలువ మీదకి వెళ్ళి మన పాపలన్నీ భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి ఇప్పుడు పౌలు రాస్తున్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నప్పుడు దేవుడు కృపను బట్టి క్రీస్తు యేసు ద్వారా మనలను లేపి పరలోక స్థలములలో కూర్చుండబెట్టెను. కనుక ప్రభువారి గొప్ప ప్రణాళిక మన విషయమే నెరవేర్చుట కొరకై మానవాకారాన్ని భూమి మీద ఆయన దిగి వచ్చిన. పైనున్న దేవుడు అంటే నిలబడి ఉన్న దేవుడు పడుకుంటేనే పడుకున్న మనుషుడు నిలబడగలడు, ఆపోజిట్కి జరగదు. అంటే పడుకున్న మనుషుడు లేచి నిలబడిన దేవుడిని కిందకు పడగొట్టి మళ్ళీ ఆయన కూర్చునేది కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ దట్ స్టోరీ, దిస్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. పడుకున్న మానవుని యుద్ధకు నిలబడిన దేవుడే ఆయనే దిగి వచ్చి ఆ మానవుని లేపి తనతో పాటు దేవుని వ్యక్తి, ఆయన పేరు యెహోవా యేసుని మనం చూసినాం. ఇప్పుడు రెండవది ఒక నిచ్చెన నిలువబెట్టబడి ఉండేను. ఎందుకు నిచ్చెన అడ్డం పెట్టుకుపోయారే? డయాగనల్కి పెట్టుకుపోయారా? 45 డిగ్రీస్ పెట్టుకుపోయారా? లేకపోతే భూమికి సమాంతరంగా పెట్టుకుపోయారా? ఇది ఆకాశాన్ని అంటుతూ ఉంది. మనిషి కూడా ఆకాశాన్ని అంటాలని ప్రయత్నం చేసినాడు కదా. ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు ఏం కట్టారు? వాళ్ళు ఏమి కట్టారు? వెరీ గుడ్, చాలా బాగా చెప్తారు మీరు. వాళ్ళు ఏం కట్టారు? గోపురం కట్టారు. గోపురం ఎక్కడి నుండి ఎక్కడి దాకా కనెక్షను? భూమి మీద నుండి ఆకాశానికి. ఇప్పుడు నిచ్చెన వేయబడింది, అది ఎక్కడి నుండి వచ్చింది? వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ ల్యాడర్? ఇది పరసంబంధమైనది. అందుకనే 28వ అధ్యాయంలో మనం చూస్తే మనుషుని ప్రయత్నాలు 11వ అధ్యాయంలో కనిపిస్తాయి. దేవుని యొక్క ఏర్పాటు ఆదికాండం 28వ అధ్యాయంలో కనిపిస్తాయి. మనుషుని ప్రయత్నాల ద్వారా భూమి మీదకి ఏం తీసుకుని వచ్చినాడు? కలవరము తీసుకుని వచ్చాడు. మ్యాన్ హ్యాస్ బ్రాట్ కన్ఫ్యూషన్ ఇన్ టు దిస్ వరల్డ్, బట్ గాడ్ హ్యాస్ బ్రాట్ క్రైస్ట్ ఇన్ టు దిస్ వరల్డ్. మ్యాన్ హ్యాడ్ బ్రాట్ బాబిలోన్ ఇన్ టు దిస్ వరల్డ్, క్రైస్ట్ హ్యాస్ బ్రాట్ బైబిల్ ఇన్ టు దిస్ వరల్డ్. మ్యాన్ హ్యాస్ బ్రాట్ scattering of the people in this world. God has brought sanctuary into this world. 11వ అధ్యాయము ఆదికాండము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయానికి 180 డిగ్రీల ఆపోజిట్. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం పండుగ దినాన్ని అందరూ చేరి వచ్చినారు. ఆదికాండం 11వ అధ్యాయం అందరూ చెదిరిపోయారు. బబులోను చెదిరిపోవుట, పెంతెకోస్తు సమకూర్చబడట. దేవుని మందిరం అంటే సమకూర్చబట్ట. అందుకే ఇప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు లేచి నిలబడి వాక్యం బోధించిన తర్వాత 3000 మంది రక్షణ పొందిన తర్వాత వారు 2:42 అపోస్తలుల బోధేందును, సహవాసమందును, రొట్టె విడిచిటందును, ప్రార్థన చేయటందును అప్పుడప్పుడు ఉండరి, ఎడతెగక ఉండరి. సి వాట్ ఎ ఫినామినల్ చేంజ్ ఇస్ దిస్. 11వ అధ్యాయంలో ఉన్న గోపురం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అది ఆధ్యాత్మికమైన సంఘానికి వ్యతిరేకమైనదిగా మార్చబడింది. 28వ అధ్యాయంలో ఉన్న నిచ్చెన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి కార్యసిద్ధి కలిగించబడుతూ వచ్చింది. మనుషుడు ప్రతిసారి భూమి మీద నుండి పరలోకానికి ఏదో ప్రయత్నం చేయాలని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనుషునికి పరలోకం అంటే ఆశ, కానీ ఆశకి రాంగ్ మెథడ్స్లో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే అచీవ్ కాలేకపోయాడు. సంకల్పించి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చిన
మనం ఆకాశానికి ఎక్కిపోలేము. అందుకే దేవుడి ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చిన అదే దేవుని మందిరం అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అదే కొత్త నిబంధనలు యేసుప్రభు వారు యోహాను సువార్త 1:51లో తానే పలికినాడు స్వయంగా. ఆ నిచ్చెన యేసుప్రభువే. నిచ్చెన ఎంత పొడవు ఉంది? ఎన్ని మెట్లుంటాయి? మీ ఊర్లో నిచ్చెన వాడే చూసింటారు కదా, ఇనుప నిచ్చెన, వెదురు నిచ్చెన, ఇలాగ రకరకాలు వాడుతూ ఉంటారు. ఎన్ని మెట్లుంటాయి మహా అంటే? 10, 20, 30, 40 ఎంతో ఉంటాయి. ఈ నిచ్చెన మెట్లు ఎన్ని ఉన్నాయి లెక్కించలేవు, ఎందుకంటే ఇది ఆకాశాన్ని ఆడుతుంది. కనుక దేవుడు యేసుక్రీస్తు ద్వారా సంఘంలో మనల్ని తీసుకుని వచ్చి దైవ మార్గములోనికి నడిపిస్తూ వచ్చి గాడ్స్ పాత్, దైవ 28వ అధ్యాయం 28వ అధ్యాయం నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో ఈ వాగ్దానం వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చొని ఉంటారు, లేదా ఆన్లైన్లో కూడా అటెండ్ అయి ఉంటారు. నేను దేవుడు మనల్ని విడిచిపెట్టాడు.